ఎందుకు వెనకాల వస్తున్నావు? సరే అయితే పక్కకే వస్తాను. అలా చూడు, అవి ఒకదాని వెంట ఇంకొకటి ఎందుకు వెళ్తున్నాయో తెలుసా? లవ్. ఆ ముందు వెళ్ళేది నువ్వు, వెనకొస్తుంది నేను. నాకంటే నేను 1% ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఈ భూమిపై ఎవరైనా ఉంటే ఒక్కరిని చూపించు. ఆ క్షణం నుంచి నేను వెంట పట్టం మానేస్తాను. నేనే నీలా లూజ్ కాదు. నాకు నీ మోహం చూడడం కానీ నీతో మాట్లాడడం కానీ ఇష్టం లేదు. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ, ఓకే? ఏంట్రా మామ అలా అనేసి వెళ్ళిపోతుంది? చూడు జగ్గు, తను మాట్లాడుతూ అంది, బట్ లవ్ చేయకు అనలేదు కదా. ప్రేమించిన అమ్మాయి తిట్టింది అని ఫీల్ అయితే లవ్ ఫెయిల్ అయిపోతుంది. మన లవర్ మనల్ని కాకుండా వేరే అబ్బాయితో ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్లి ముహూర్తాన తాళి కట్టించుకునేంత వరకు తను మన లవరే అనుకుంటూ ఫీల్ అవ్వాలి. అప్పుడే మన లవ్ సక్సెస్ అవుతుంది. ఈ అమ్మాయిల మనసు ఏ టైంలో అయినా చేంజ్ కావచ్చు. అప్పటి వరకు మన ఎఫర్ట్ సిన్సియర్గా ఉండాలి. అమ్మయ్య లేడు. బాయ్ బాయ్. ఆటో 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 ఆటో. ఎక్కడికి మేడం? గాజువాక. గాజువాక 500 అవుతుంది. ఓకే బాసు, దానికంటే ముందు స్టాప్ ప్రేమలంక 400 ఇస్తా. ప్రేమలంక అదెక్కడుంది? నేను 500 ఇస్తాను. నేను 800 ఇవ్వడానికి రెడీ బాసు. 800? ఓ నేను 1000 రూపాయలు ఇస్తాను. ఓకే బాసు, 1000 రూపాయలు ఇస్తే ఆమెనే తీసుకెళ్ళండి. ఏదో తేడాగుంది. నేను రాను. నేను 1000 రూపాయలు ఇస్తాను. నువ్వు 1000 కాదు 10,000 ఇచ్చినా నేను రానంటే రానంతే, సరేనా? హలో బాస్. రండి రండి. బాసు, ఎందుకు అమ్మాయిని తీసుకెళ్ళలేదు? లవ్ లో అమ్మాయి అబ్బాయితో మాట్లాడకపోయినా తన పక్కన 10 నిమిషాలు నిలబెడితే అదే చాలు. కరెక్ట్ బాసు. కళ్ళారా చూసి సంతోషించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళు 1000 ఇస్తున్నారు కదా అని తీసుకెళ్తే మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా అవుతాం చెప్పండి? తొలి ప్రేమ సినిమా ఎన్నిసార్లు చూసాను తెలుసా? మొబైల్లో ఉంది. బాసు చెయ్యండి, ఇవ్వండి చెయ్యి. సూపర్ బాసు, సూపర్ 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 బాసు. ఆటో మీరే నడుపుతారా? లేదే. అయితే చెయ్యదురండి. ఎక్కడైనా ఇంకా వర్షం పడితే మళ్ళీ ఓకే ఓకే. థ్యాంక్ యూ బాసు. రే జగ్గు, డాడీ కారు. నాన్నొచ్చారు దా. హే డాడ్. హే అర్జున్, ఎలా ఉన్నావురా? రే ఏంట్రా ఇదంతా? నేను నీకోసం హైదరాబాద్ వస్తే నువ్వు వైజాగ్ వచ్చి ఎవరో అమ్మాయి వెంట తిరుగుతూ టైం వేస్ట్ చేసుకుంటున్నావట. అది కాదురా, నేను నీ గురించి వేరే వాళ్ళు చెప్తే తెలుసుకోవాలా? నీ క్యారెక్టర్ ఇది కాదురా. డాడ్, మీ పరువు పోగొట్టే పని నేను ఎప్పటికీ చేయను. నాకు నందిని అంటే చాలా ఇష్టం. తన కోసమే ఇక్కడికి వచ్చాను. అంత అందంగా ఉంటుందా అమ్మా? తన అందంగా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు ఎప్పుడు చెప్తుంటావు కదా, అమ్మ అలా ఉండేది, ఇలా ఉండేది, తన మంచితనం గురించి. ఇలా నువ్వు చెప్పిన అమ్మ క్వాలిటీస్ అన్నీ తనలో ఉన్నాయి డాడ్. అయితే నేను వెళ్ళి ఒప్పించనా? నేను ప్రేమించా, నేనే ఒప్పిస్తాను. ఖచ్చితంగా ఈసారి మమ్మీ బర్త్డేకి నేను ప్రేమించిన అమ్మాయిని తీసుకొచ్చి మీ ముందు నిలబడతాను. ఒకవేళ అలా జరగకపోతే నువ్వు చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. బట్ నేనెప్పుడు హర్ట్ చేయండి డాడ్. నా కొడుకు గురించి నాకు తెలీదా?